అది జడ్సన్ గారు ఒక్కటే కాదు కదా, అందరు అంటున్నారు అదే మాట. అందరిని తీసుకొస్తున్నాడు, అందరు తీసుకొస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు వస్తున్నారని. రంజిత్ రెడ్డిని పట్టుకొచ్చిండు. మీకు తెలియదా రంజిత్ రెడ్డి ఏం స్కాములు చేసిండో? స్పెషల్గా చెప్పాలనా మీకు? రంజిత్ రెడ్డి గారు ఏం స్కాములు చేసిండ్రో మీకు తెలియదా? మీరు చూడలేదా? గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మీరు వీళ్ళ స్కాముల గురించి బయట పెట్టలేదా? ఆర్టీఐ యాక్ట్ల ద్వారా తీసుకోలేదా? ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి సార్. దానం నాగేందర్ ఏం చేసిండో తెలియదా? మరి ఇదే దానం నాగేందర్ పంజాగుట్ట చౌరస్తా కాడ బీడీలు అమ్ముకునేటోడు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఆ బీడీలన్నీ ఏమైనా ఇప్పుడు ఆ డైలాగులన్నీ పోయినాయి. ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ అనౌన్స్ చేసిర్రు. మరి ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటే చేస్తుండా? అది చేస్తలేడు. అంటే పోనీ మీరు ఒక మంచికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఒక జగనన్న కొంచెమన్నా మానవత్వం ఉన్నోళ్ళని పార్టీలకి రప్పిస్తారన్నా అనుకోవచ్చు. అరే వాళ్ళ బిజినెస్ల కోసము, వాళ్ళ లావాదేవీల కోసము ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి డప్పు కొడుతూ ఎన్నడూ కూడా కాన్స్టెన్సీలలో ఇదే రంజిత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేవెళ్ళ పరిధిలో కానీ చేవెళ్ళ కాన్స్టెన్సీలో కానీ తిరగలేదు. ఎప్పుడు కూడా తిరగలేదు చేవెళ్ళ కాన్స్టెన్సీలో. ఆయన ఎప్పుడు ఎవరితో తిరుగుతుండే? కేటీఆర్తోనే తిరుగుతుండే. ఎప్పుడు చూడు కేటీఆర్. ఏమైనా ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలు ఉంటేనే ప్రోటోకాల్ ప్రకారము ఎంపీగా ఆయన వస్తుండే తప్ప ఎప్పుడు కూడా ఈ రంజిత్ రెడ్డి గారు చేవెళ్ళ పరిధిలో ఏ రోజు కూడా తిరగలేదు. అట్లా తిరుగుంటేనన్నా జర బాగుండేదేమో. అట్లా తిరుగుంటేనన్నా జర కొన్న ఓట్లన్నా వచ్చేవేమో. కార్యకర్తలు, మీ కార్యకర్తలు కూడా జర మంచిగా ఆయన నెత్తివే పెట్టుకొని చూసుకుంటుండేనేమో. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు. మొన్న నేను వికారాబాద్ జిల్లాకి పోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఏ రోజు కూడా ఇక్కడికి రానే లేదు. ఎప్పుడు కూడా ఎంపీగా ఇక్కడికి రానే లేదు. ఎప్పుడు కూడా ఆయన కేటీఆర్తోనో హరీష్తోనో వీళ్ళందరికంటే ఎక్కువ కేటీఆర్తోనో తిరుగుతున్నాడు అని చెప్పి. మరి ఏ రకంగా తీసుకోవచ్చు? గిట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమందిని తీసుకున్నారు మీరు? సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కార్యకర్తల్ని పట్టించుకోమని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జడ్సన్ అడుగుండొచ్చు.